నమస్తే జర్నలిస్ట్ వికేఎంఆర్ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కాసులు పంట మరి చాలా మంది ఆర్థికంగా పరిపుష్టి కలిగిన కొంతమంది వ్యక్తులు భూములు కొనడాలు ఇల్లు కొనడాలు అదేవిధంగా రకరకాల భవంతులు నిర్మాణం చేయటం ఇవన్నీ కూడా చేస్తుంటారు మరి ఈలో రిజిస్ట్రేషన్లే ఈ జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి పెద్ద పండగ ఏ ఆఫీసులో లేని సందడి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే గుంపులుగా జనం విపరీతంగా ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు మరి దీనికి అక్కడ రిజిస్ట్రార్ ఆఫీసులో లేఖర్లు ఉంటారు వీళ్ళు డాక్యుమెంట్ రైటర్లు అంటారు వీళ్ళని ఇప్పుడు ఏదన్నా ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కలిగిన ఫామ్స్ ఏమంటే అవన్నీ కూడా తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీస్లో కానీ సబ్ రిజిస్ట్రార్లో కానీ అదేవిధంగా జిల్లా రిజిస్టర్ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయాలి అవన్నీ కూడా సాయంత్రానికి ఒక రిజిస్ట్రేషన్ అవ్వడానికి కూడా ప్రొసీజర్ నడుస్తుంది దానికి ఆ పేపర్ వర్క్ అంతా కూడా ఈ లేఖర్లు డాక్యుమెంట్ రైటర్లు చేస్తారు వీళ్ళకో ఫీజు అదేవిధంగా రిజిస్ట్రార్ ఆఫీసులో మరి లక్షల రూపాయలు లంచాలు ఇచ్చుకోవాల్సిందే కొన్ని భూములు లిటిగేషన్ భూములు ఉంటాయి పట్టాలు ఉండవు రెవెన్యూలో ఆ పట్టాకి సర్వే నెంబర్ ఉండదు కానీ ఫేక్ సర్టిఫికెట్లు పుట్టిస్తారు కొంతమంది అధికారులు మరి వాటి ఆధారంగా కూడా రిజిస్ట్రేషన్ జరగాలంటే జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కానీ లంచాలు పెద్ద మొత్తం ఇచ్చుకోవాల్సింది ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు జరగవు అది ఎకరమా 2 ఎకరాలా 4 ఎకరాలా లేదంటే బిల్డింగా లేకపోతే స్థలమా ఇట్లా ఇవన్నీ రకరకాలు రిజిస్ట్రేషన్ అన్నిటికి కూడా సంధానకర్తలుగా డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు ఇప్పుడున్న చాలా తెలివిగా ఎవరిస్తారు రిజిస్ట్రార్ ఆఫీసులోను జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా అంటే ఏసీబీ రంగంలో దిగి ఎక్కడైతే వీళ్ళని పట్టుకుంటారన్న భయంతో ఎక్కడ కూడా వీళ్ళ చేతికి అంటనేవారు ఎక్కడైతే స్థలం రిజిస్ట్రేషన్ ఉందో స్థలం గల వాళ్ళు ఈ లేఖర్లను పట్టుకుని ఈ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులోనో రిజిస్ట్రేషన్ చేయడానికి మొత్తం ఫామ్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినంత ప్రొసీజర్ అంతా చేస్తారు సాయంత్రం వరకు మరి అవన్నీ చేయాలంటే ఈ డాక్యుమెంట్ రైటర్ కీలక పాత్ర ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి మొత్తం టోటల్ అమౌంట్ని ఈ డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా వివరించి వాళ్ళకి కావాల్సినవి కూడా ప్రతి రిజిస్ట్రేషన్కి ఇంత ఫీజు అని చెప్పి ఇంత లంచం ఫీజు కాదు లంచం అది ఇవి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా మొత్తం ఉదయం నుంచి సాయంత్రానికి అయిన రిజిస్ట్రేషన్లకి దాని అమౌంట్ అంతా కూడా కలెక్ట్ చేసి సాయంత్రానికి ఆ రిజిస్ట్రార్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుండి సూపరింటెండెంట్ వరకు జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ వరకు పంపకాల కార్యక్రమాన్ని ఈ డాక్యుమెంట్ రైటర్లు చేస్తారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏసీబీ ఆకస్మికంగా ర్యాండమ్గా అన్ని ఆఫీసులపైన స్ట్రిక్ట్గా వెళ్ళి వాళ్ళంతా చెక్ చేస్తారు కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డబ్బులు ఎప్పుడు కూడా దాంట్లో పనిచేసే స్టాఫ్ది సొంత డబ్బులు ఒక 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు చేతిలో వాళ్ళకి ఆ రోజున ఖర్చుల కోసం పెట్టుకుంటారు కానీ ఒకరి దగ్గర బ్యాగుల్లో కానీ వాళ్ళ డెస్కల్లో కానీ 100 కట్టలు నోట్ల కట్టలు లక్షల రూపాయలు 1000 కట్టలు అక్కడ కనిపిస్తే అది ఖచ్చితంగా అదనపు ఆదాయం అంటే ఖచ్చితంగా లంచాలకు సంబంధించిన సొమ్ము అని చెప్పి ఈజీగా లెక్క వేయచ్చు అందుకనే ర్యాండమ్గా ఏసీబీలు రాష్ట్రం అంతా కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ని అదేవిధంగా జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులని ఆకస్మికంగా తనిఖీలు చేశారు కొన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో డబ్బు కట్టలు ఉండడం వల్ల ఎప్పుడైతే ఏసీబీ అధికారులు వచ్చారో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అక్కడ ఉన్న నోట్ల కట్టలు తీసి బయటపడేశారు అవి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లు వెళ్ళి అవన్నీ కూడా లెక్కబెట్టి అవి ఎక్కడ ఏ టేబుల్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి బయటకు వేశారు అవన్నీ కూడా క్షుణ్ణంగా లాగే ప్రయత్నం ఏదో సంవత్సరానికి ఒకసారి అమావాస్యకి పౌర్ణమి ఒకసారి చేస్తే అవ్వదు ఏసీబీ వాళ్ళకి కూడా కదలాలి ప్రతి ఆఫీసులో లంచావతారం నడుస్తుంది ప్రతి ఆఫీస్ ఈ ఆఫీస్ ఆ ఆఫీస్ అంటాను లేదు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో లంచాలు విపరీతంగా కీలకమైన డిపార్ట్మెంట్లు ఉన్నాయి రెవెన్యూ పోలీస్ అదేవిధంగా ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ ఆఫీసులు అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అనేక
డిపార్ట్మెంట్లు, అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించిన పెన్షన్స్ కానీ జీతాలు కానీ ఇవన్నీ పడే రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఒకటి, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులు ఒకటి, అదేవిధంగా కొన్ని కీలకమైన శాఖలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా రవాణా శాఖ, వీళ్ళందరి దగ్గర కూడా ఇదే పని. ప్రతిరోజు లంచాలు కళ్ళ చూడాల్సిందే ఈ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు. అది ఏ స్థాయి అధికారి నుండి క్రింది స్థాయి సబార్డినేట్ వరకు కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. మరి ఏసీబీ అధికారులు ఎప్పుడో వచ్చి తనిఖీలు చేస్తానంటే ఆ రోజు ఏమన్నా మీకోసం ఏమన్నా లంచాలు తీసుకుని రెడీగా ఉంటారా? ఎప్పుడు చేయాల్సిన పని, రోజు చేయాల్సిన పని ఏసీబీ వాళ్ళు చేయాలి. మరి ఏసీబీ కూడా ఏదో అప్పుడప్పుడు ఏదో మొక్కుబడిగా చేస్తారు. ఈ మధ్య కాస్త చేతులు కట్టుకుని కూర్చున్నారు ఏసీబీ అధికారులు కూడా. మరి ఎక్కడ కూడా ర్యాండమ్గా తనిఖీలు చేయడం వల్ల, లేదంటే చాలా అవినీతి జరుగుతుంది అనేక ఆఫీసుల్లో. మరి ఏసీబీ ఉండి ఏం చేస్తుంది? ఏసీబీ మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ నిజమా కాదనేది క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా మేము ఎంటీవీ కూడా దృష్టి పెడుతున్నాం, ఫోకస్ చేస్తున్నాం. ఆ విధంగా కూడా వాళ్ళని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఏసీబీలతో టైఅప్ అయి ఉన్నారు, ఎవరెవరు వాళ్ళ ఆఫీసులకు రాకుండా ముందుగానే ఏసీబీ వాళ్ళని వాళ్ళ కన్సర్న్లో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా కొన్ని ఆరోపణలు నడుస్తున్నాయి ఏసీబీ పైన కూడా. వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. మరి ఏసీబీ అయితే చాలా ఆఫీసులో జరిగే అవినీతిని పట్టుకోగలగాలి. ఎవరో వచ్చేది చెప్తే ఆ టైంకి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం కాదు, మీరు స్వయంగా ఎంక్వైరీ చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఏ అధికారి దగ్గర ఏ సిబ్బంది దగ్గర ఇలాంటి అవినీతి జరుగుతుంది, ఏ గవర్నమెంట్ ఆఫీసులో జరుగుతుంది అని ముందుగానే ఒక లిస్ట్ అవుట్ చేసి ఆకస్మికంగా ఇలాగే ర్యాండమ్గా తనిఖీలు చేస్తే అవినీతి బట్టబయలు అవుతుంది. కాబట్టి దీనిపైన ఏసీబీ వేగం పెంచాలి. నేను చెప్పిన డిపార్ట్మెంట్లో అవినీతి పెచ్చిరిల్లిపోతుంది కాబట్టి కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం కన్నెర చేయాలి. ఎంత చేసినా కూడా రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి ఆగుతుందా అంటే ఆగదు అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ అవినీతి ఆగే ప్రక్రియ మరి రిజిస్ట్రార్ ఆఫీసులు కానీ మిగిలిన డిపార్ట్మెంట్లో సాధ్యపడుతుందా లేదా చూడాలి. ఏసీబీ కూడా ఆఫీసులకే పరిమితం కాకుండా రంగంలో దిగితేనే ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఏసీబీలో అధికారులు నియమించారో వాళ్ళు దిశగా అడుగులు వేసి ఈ లంచాలు ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ లంచాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా దృష్టి పెట్టి వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి లంచావతారుల్ని పట్టుకుని చట్టానికి అప్పచెప్పడమే ఏసీబీ బాధ్యత. మరి ఏసీబీ వేగం పెంచుతుందా, అలాగే కూర్చుంటారా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు, సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.